హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్. తెలంగాణ ప్రభుత్వం 2024 సంబంధించిన జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయడం జరిగినది. ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగినది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. ఫస్ట్ నోటిఫికేషన్ వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖలో ల్యాబ్ టెక్నీషియన్స్ నర్సింగ్ ఆఫీసర్స్. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్లో రిలీజ్ కావడం జరుగుతుంది. నవంబర్లో ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. అక్టోబర్లో గ్రూప్ 1 మళ్ళీ ఒక ఎగ్జామ్ ఉండడం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అక్టోబర్లో 20 నుంచి 27 వరకు మెయిన్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ జరుగుతుంది. ఇదివరకు ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి అక్టోబర్లో కంప్లీట్ కాగానే అక్టోబర్ ఎండింగ్లో మళ్ళీ ఒక నోటిఫికేషన్ గ్రూప్ 1 ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్కోలో వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి అక్టోబర్లో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. జనవరిలో ఎగ్జామ్ జరుగుతుంది. టెట్ నవంబర్లో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. జనవరిలో ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. టెట్కు సంబంధించి కాబోయే ఉపాధ్యాయులకు సంబంధించిన టెట్ ఎలిజిబిలిటీ టెస్ట్ మొన్న క్వాలిఫై కాని వారు, తక్కువ మార్కులు వచ్చిన వారు మళ్ళీ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. నవంబర్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా టెట్లో నవంబర్ వరకే టెట్ సిలబస్ కంప్లీట్ చేసుకొని నవంబర్లో నోటిఫికేషన్ రాగానే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే విధంగా ఉండే విధంగా ప్రిపేర్ కావాలి. నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది. జనవరిలో టెట్ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాలు జనవరిలో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఏప్రిల్లో ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. నవంబర్లో గ్రూప్ 3 ఇదివరకు ప్రకటించిన గ్రూప్ 3 ఎగ్జామ్ ఉన్నది. డిసెంబర్లో ఇదివరకు ప్రకటించిన గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా ఉన్నది. తర్వాత జనవరిలో ఇదివరకు ప్రకటించి నా ఎగ్జాము క్యాన్సిల్ అయింది. సిడిపిఓ ఏఈఓ సంబంధించిన అంగన్వాడీలకు సంబంధించిన ఎగ్జామ్ జనవరిలో ఉండడం జరుగుతుందని ఇదివరకే ప్రకటించడం జరిగినది. డిఎస్సి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్లోనే ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. మొన్న రాసిన వారు, మంచిగా రాయని వాళ్ళు, 1:2లో మిస్ అయిన వారు అందరూ మళ్ళీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కావున ఇప్పటి నుండే మొన్న టైం సరిపోలేదన్న వారు, కొత్తగా క్వాలిఫై అయిన వారు, ఇంకా ఎవరైనా ఉంటే అందరూ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ ఉండడం జరుగుతుంది. ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి కూడా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంటుంది. మేలో ఎగ్జామ్ ఉంటుంది. గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది జనవరిలో ఉండడం జరుగుతుంది. మేలో, జూలైలో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఏప్రిల్లో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఆగస్టులో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రకటించిన అన్ని పోస్టులలో ఎస్ఐ మరియు పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినవే ఎక్కువ జాబులు ఉండడానికి అవకాశం ఉంటుంది. కావున పోలీస్ కానిస్టేబుల్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా ఇప్పటి నుండే ప్రిపేర్ కావాలి. నోటిఫికేషన్ వచ్చేలోపు దాదాపు 1-2 టైమ్స్ రివిజన్ కంప్లీట్ చేస్తే అప్పుడు గ్రౌండ్ ప్రాక్టీస్ రిహార్సల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చదివినది అప్పుడు జస్ట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కావున పోలీస్ కానిస్టేబుల్కు ప్రిపేర్ అవుతున్న వారు ఇప్పటి నుండే ప్రిపేర్ కావాలి. పోలీస్ కానిస్టేబుల్కు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ అందు లభ్యమగును. డిగ్రీ లెక్చరర్ మరియు ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్కు సంబంధించి జూన్లో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. 2025 మేలో మరోసారి గ్రూప్ 2 నోటిఫికేషన్, అక్టోబర్లో పరీక్షలు ఉండడం జరుగుతుంది. 2025లో జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్, నవంబర్లో పరీక్షలు. ఇంకా ఒక గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మనకు అందుబాటులో లేవు. అది ఎప్పుడు ఇస్తారనేది తెలియదు. ఇంకొకటి ఊహాగానాలు వెళ్తున్నాయి. విఆర్ఓ ప్లేసులో విలేజ్ జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, ఒక విలేజ్కి ఒకరు చొప్పున ఉండే విధంగా అత్యధిక పోస్టులతో, అంటే కానిస్టేబుల్ పోస్టుల తర్వాత జేఆర్ఓ అనేది ఒక ఊహాగానాలు వెళ్తున్నాయి. అది కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
కానీ అదొక నోటిఫికేషన్ కూడా ఉంది. కానీ ఇప్పుడు ఖాళీల వివరాలు ప్రకటించకపోవడానికి కారణం ఏమిటంటే, ఇప్పుడు రిటైర్డ్ అయిన వారు ఆ నోటిఫికేషన్ వచ్చిన టైంలో రిటైర్డ్ అయిన వారిని అందరినీ కలుపుకొని ఆ నోటిఫికేషన్లో ప్రకటించడం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తెలియచేయడం జరిగినది అసెంబ్లీ సాక్షిగా. కావున ప్రణాళికాబద్ధంగా ఇప్పటి నుండే ప్రిపరేషన్ ఒక 1 ఇయర్కి ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ కావడం వలన అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన టైంలోనే ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్న విధంగా ఉంటుంది. ఈ అన్ని రకాల పుస్తకాలు ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన అన్ని రకాల పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ అందు లభ్యమగును. సాయి గణేష్ బుక్ స్టాల్ ఫోన్ నెంబర్ 9640864666, బెల్లంపల్లి చౌరస్తా సురభి రెస్టారెంట్ కింద సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్. థ్యాంక్ యూ వెరీ మచ్.